ఓం శాంతి 27/2/2026 మధురమైన పిల్లలు, మీరీ శ్మశాన వాటికను పరిస్థాన్గా తయారు చేస్తున్నారు. అందుకే మీకు ఈ పాత ప్రపంచం శ్మశాన వాటిక పట్ల పూర్తి వైరాగ్యం ఉండాలి. ప్రశ్న: అనంతమైన తండ్రి తన ఆత్మిక పిల్లలకు అద్భుతమైన సేవకుడు ఎలా? జవాబు: బాబా అంటారు, పిల్లలు, నేను మీ చాకలిని. నేను పిల్లలైన మీ వస్త్రాలనే కాక మొత్తం ప్రపంచం యొక్క చీచీ అశుద్ధమైన వస్త్రాలను క్షణంలో శుభ్రం చేసేస్తాను. ఆత్మరూపీ వస్త్రం స్వచ్ఛంగా అయినట్లయితే శరీరం కూడా శుద్ధమైనది లభిస్తుంది. వారు ఎటువంటి అద్భుతమైన సేవకుడంటే, మన్మనాభవ అనే మంత్రంతో అందరినీ క్షణంలో శుభ్రం చేసేస్తారు. ఓం శాంతి. ఓం శాంతి యొక్క అర్థాన్ని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. ఆత్మనైన నా స్వధర్మం శాంతి. శాంతిధామానికి వెళ్లేందుకు ఏ పురుషార్థమూ చేయవలసిన అవసరం ఉండదు. ఆత్మ స్వయమే శాంతి స్వరూపం, శాంతిధామ నివాసి. అయితే కొద్ది సమయం కోసం శాంతిగా ఉండగలదు. ఆత్మ అంటుంది, నేను కర్మేంద్రియాల భారంతో అలసిపోయాను, నేను నా స్వధర్మంలో స్థితవుతాను, శరీరం నుండి వేరవుతాను. కాని కర్మలైతే చేయవలసిందే. శాంతిలో ఎంతసేపని కూర్చునుంటారు? ఆత్మ అంటుంది, నేను శాంతి దేశ నివాసిని. కేవలం ఇక్కడ శరీరంలోకి రావడంతో నేను టాకీగా అయ్యాను. ఆత్మనైన నేను అవినాశి, నా శరీరం వినాశి. ఆత్మ పావనంగా మరియు పతితంగా అవుతుంది. సత్యుగంలో పంచతత్వాలు కూడా సతోప్రధానంగా ఉంటాయి. ఇక్కడ పంచతత్వాలు కూడా తమోప్రధానంగా ఉన్నాయి. బంగారంలో మాలిన్యం చేరడంతో బంగారం పతితంగా అయిపోతుంది. దాన్ని శుభ్రం చేయడానికి అగ్నిలో వేయడం జరుగుతుంది. ఇక్కడ దీని పేరు యోగాగ్ని. ప్రపంచంలోనైతే అనేక రకాల హఠయోగాలు మొదలైనవి నేర్పిస్తారు. వాటిని యోగాగ్ని అనరు. దేనితోనైతే పాపాలు భస్మమవుతాయో దానిని యోగాగ్ని అంటారు. ఆత్మను పతితం నుండి పావనంగా చేసేవారు పరమాత్మ. ఓ పతిత పావన రండి అని వారిని పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారంగా అందరూ పతితంగా తమోప్రధానంగా అవ్వాల్సిందే. ఇది ఒక వృక్షం. దీని బీజరూపుడు పైనున్నారు. తండ్రిని పిలిచినప్పుడు బుద్ధి పైకి వెళ్ళిపోతుంది. ఎవరి నుండైతే మీరు వారసత్వం తీసుకుంటున్నారో వారిప్పుడు కిందకు వచ్చున్నారు. నేను రావాల్సి ఉంటుంది అని వారంటారు. మనుష్య సృష్టిరూపీ వృక్షం ఏదైతే ఉందో అది అనేక వెరైటీ ధర్మాల వృక్షం. అదిప్పుడు తమో ప్రధానంగా పతితంగా ఉంది. శిథిలావస్థకు చేరుకుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సత్యుగంలో దేవతలున్నారు, కలియుగంలో అసురులున్నారు. ఇకపోతే అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధం జరగలేదు. మీరు ఈ ఆసురీ పంచవికారాలపై యోగ బలంతో విజయం పొందుతారు. అంతేకాని హింసాత్మక యుద్ధం యొక్క విషయమేమీ లేదు. మీరు ఏ రకమైన హింస చెయ్యరు. ఎప్పుడూ ఎవరిపైనా చేయి చేసుకోరు. మీరు డబల్ అహింసకులు. కామఖడ్గాను ఉపయోగించడం ఇది అన్నింటికన్నా పెద్ద పాపం. తండ్రి అంటారు, ఈ కామఖడ్గం ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుంది. వికారాల్లోకి వెళ్ళకూడదు. మీరు సర్వగుణ సంపన్నులు అని దేవతలెదురుగా మహిమ పాడతారు కదా. ఆత్మ నేను పతితంగా అయ్యాను అంటుంది. అందుకే
ఓ పతితపావన రండి అని పిలుస్తుంది. పావనంగా ఉన్నప్పుడు ఎవరినీ పిలవరు. దానిని స్వర్గం అంటారు. ఇక్కడ సాధు సన్యాసులు మొదలైనవారు ఓ పతితపావన సీతారాం అని ఎంతగా జపం చేస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది. ఇందులో కూడా ఎవరి దోషమూ లేదు. ఈ డ్రామా తయారు చేయబడినది. నేను వచ్చే వరకు ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాల్సిందే. జ్ఞానం మరియు భక్తి, ఆ తర్వాత వైరాగ్యం, పాత ప్రపంచం పట్ల వైరాగ్యం. ఇక్కడున్నది అనంతమైన వైరాగ్యం, వారిది హద్దు వైరాగ్యం. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్తిల్లు నిర్మిస్తున్నప్పుడు పాతింటి పట్ల వైరాగ్యం కలుగుతుంది కదా. అనంతమైన తండ్రి అంటారు, ఇప్పుడు మీకు స్వర్గం రూపీ ఇంటిని నిర్మించి ఇస్తాను. ఇప్పుడిది నరకం. స్వర్గం కొత్త ప్రపంచం, నరకం పాత ప్రపంచం. ఇప్పుడు పాత ప్రపంచంలో ఉంటూ మనం కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నాము. పాత శ్మశాన వాటికపై మనం పరిస్థాన్ను తయారు చేస్తాము. ఇదే యమునా నదీ తీరం ఉంటుంది. దీనిపై మహళ్లు తయారవుతాయి. ఇదే ఢిల్లీ, ఇదే యమునా నది మొదలైనవి ఉంటాయి. ఇకపోతే పాండవుల కోటలుండేవి అనేదైతే చూపిస్తారో అవన్నీ కల్పితమైన కథలు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇవి మళ్లీ తప్పకుండా తయారవుతాయి. ఏ విధంగా మీరు యజ్ఞ తపాదులు, దానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు, వాటిని మళ్లీ చేయవలసి ఉంటుంది. మొదట మీరు శివుని భక్తి చేస్తారు, ఫస్ట్ క్లాస్ ఆలయాలు నిర్మిస్తారు. దానిని అవ్యభిచారి భక్తి అంటారు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఇది అవ్యభిచారి జ్ఞానం. ఒక్క శివ్ బాబా నుండే మీరు వింటారు. మొట్టమొదట మీరు వారి భక్తినే ప్రారంభించారు. ఆ సమయంలో అనగా స్వర్గంలో వేరే ఏ ధర్మాలు ఉండవు. మీరు మాత్రమే ఉంటారు. మీరు చాలా సుఖంగా ఉంటారు. దేవతా ధర్మం చాలా సుఖాన్నిచ్చేటటువంటిది. ఆ పేరు తీసుకోవడంతోనే నోరు తీపవుతుంది. మీరు ఒక్క తండ్రి నుండే జ్ఞానాన్ని వింటారు. తండ్రి అంటారు, ఇతరులెవ్వరి నుండి వినకండి. ఇది మీ అవ్యభిచారి జ్ఞానం. మీరు అనంతమైన తండ్రికి చెందినవారుగా అయ్యారు. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది, నంబర్వార్ పురుషార్థానుసారంగా. తండ్రి కూడా కొంత సమయం కోసమే సాకారంలో కూర్చున్నారు. బాబా అంటారు, నేనే పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వాలి. నాకు నాదంటూ శరీరం లేదు. నేను వీరిలో ప్రవేశిస్తాను. శివ జయంతి జరిగిన వెంటనే గీతా జయంతి జరుగుతుంది. అప్పట్నుండే జ్ఞానం ప్రారంభమవుతుంది. ఈ ఆత్మిక విద్యను మీకు సుప్రీమాత్మే ఇస్తున్నారు. ఇది నీటి విషయం కాదు. నీటిని జ్ఞానమని అనరు. పతితం నుండి పావనంగా జ్ఞానంతో అవుతారు, నీటితో పావనంగా అవ్వరు. నదులైతే మొత్తం ప్రపంచమంతటా ఉన్నాయి. ఇక్కడైతే జ్ఞానసాగరుడైన తండ్రి వస్తారు, వీరిలో ప్రవేశించి జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇక్కడెవరైనా మరణించినప్పుడు వారి నోటిలో గంగాజలం వేస్తారు. ఈ జలం పతితం నుండి పావనంగా చేస్తుంది కనుక స్వర్గంలోకి వెళ్ళిపోతారు అని భావిస్తారు. ఇక్కడ కూడా గోముఖం వద్దకు వెళ్తారు. వాస్తవానికి మీరే చైతన్యమైన గోముఖాలు. మీ నోటి నుండి జ్ఞానామృతం వెలువడుతుంది. గోవు నుండి పాలు లభిస్తాయి. అంతేకాని నీటి విషయం కాదు. ఇది ఇప్పుడు మీకు తెలిసింది. డ్రామాలో ఏదైతే ఒక్కసారి జరిగిందో అది మళ్లీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుందని మీకు తెలుసు.
యథావిధిగా రిపీట్ అవుతుంది. దీనిని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. వారు సర్వుల సద్గతిదాత. ఇప్పుడైతే అందరూ దుర్గతిలో ఉన్నారు. రావణుడిని ఎందుకు కాలుస్తారు అనేది ఇంతకు ముందు మీకు తెలీదు. అనంతమైన దసరా జరగనున్నదని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మొత్తం సృష్టిపై రావణరాజ్యం ఉంది కదా. ఈ మొత్తం పృథ్వీ అంతా లంకే. రావణుడు కేవలం హద్దు వరకే ఉండడు. రావణరాజ్యం మొత్తం సృష్టిపై ఉంది. భక్తి కూడా అర్ధకల్పం కొనసాగుతుంది. మొదట అవ్యభిచారి భక్తి ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. దసరా, రక్షాబంధన్ మొదలైనవన్నీ ఇప్పటి పండుగలే. శివ జయంతి తర్వాత శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. ఇప్పుడు కృష్ణపురి స్థాపన అవుతుంది. ఈరోజు కంసపురిలో ఉన్నారు, రేపు కృష్ణపురిలో ఉంటారు. శ్రీకృష్ణుడు ఇక్కడ ఉండరు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకునేది సత్యుగంలోనే. వారు మొదటి రాకుమారుడు. స్కూల్లో చదువుకోవడానికి వెళ్తారు. ఆ తర్వాత పెద్దవారయ్యాక సింహాసనానికి యజమానిగా అవుతారు. అయితే ఈ రాసలీల మొదలైనవేమిటంటే పరస్పరం సంతోషంగా జరుపుకోవడం. ఇకపోతే శ్రీకృష్ణుడు కూర్చుని ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించడం అనేదెలా జరుగుతుంది? మొత్తం మహిమంతా ఒక్క శివబాబాదే. వారు పతితులను పావనంగా చేస్తారు. మీరు ఎవరైనా పెద్ద ఆఫీసర్లకు అర్థం చేయించినప్పుడు మీరు రైట్ చెప్తున్నారు అని వారంటారు, కాని వారు ఇంకెవరికి వినిపించలేరు. వారి మాట ఎవరూ వినరు. వారు బీకేలయ్యారంటే వారికి గారడీ జరిగిందని అందరూ అనుకుంటారు. బీకేల పేరు వింటే చాలు వీరు గారడి చేస్తారనుకుంటారు. ఎవరికైనా కొద్దిగా జ్ఞానం ఇచ్చినా ఈ బీకేలు గారడీ చేస్తారని అనేస్తారు. వీరు తమ దాదాను తప్ప ఇంకెవ్వర్నీ నమ్మరు, భక్తి మొదలైనవేమీ చెయ్యరు అని అంటారు. బాబా అయితే అంటారు, భక్తి చెయ్యొద్దు అని ఎవరినీ ఆపకండి, వారంతట వారే ఆపేస్తారు. మీరు భక్తిని వదిలేస్తారు, వికారాలను వదిలేస్తారు అని దీని గురించే హంగామాలు జరుగుతాయి. తండ్రి అన్నారు, నేను రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. ఇందులో ఆసురీ సాంప్రదాయం వారి విఘ్నాలు కలుగుతాయి. ఇది శివ్ బాబా యొక్క అనంతమైన యజ్ఞం. ఇందులో మనుషుల నుండి దేవతలుగా అవుతారు. జ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల ప్రజ్వలితమైందని అంటూ ఉంటారు కూడా. ఎప్పుడైతే పాత ప్రపంచం వినాశనమవుతుందో అప్పుడు మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారు. మనుషులంటారు, మేం శాంతి ఏర్పడాలని అంటాం కానీ ఈ బీకేలు వినాశనం జరగాలంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ పాత ప్రపంచమంతా ఈ జ్ఞాన యజ్ఞంలో స్వాహా అయిపోతుంది. ఈ పాత ప్రపంచానికి నిప్పంటుకోనున్నది. ప్రకృతి వైపరీత్యాలు కూడా వస్తాయి. వినాశనమైతే జరగాల్సిందే. మనుషులందరూ ఆవగింజల వలె నలిగిపోయి అంతమైపోతారు. ఇకపోతే ఆత్మలు మిగులుతాయి. ఆత్మ అవినాశి అని ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు అనంతమైన హోలిక జరగనున్నది. అందులో శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఇకపోతే ఆత్మలు పవిత్రంగా అయ్యి వెళ్ళిపోతాయి. అగ్నిలో వస్తువులు శుద్ధమవుతాయి కదా. శుద్ధత కోసమే హోమం చేస్తారు. అవన్నీ భౌతిక విషయాలు. ఇప్పుడైతే మొత్తం ప్రపంచమంతా స్వాహావనున్నది. వినాశనానికి ముందే తప్పకుండా స్థాపన జరగాలి. ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొదట స్థాపన, ఆ తర్వాత వినాశనం జరుగుతుందని చెప్పండి. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ప్రజాపిత అయితే ప్రసిద్ధమైన వారు కదా. ఆదిదేవ్ మరియు ఆదిదేవి
జగదాంబకు కూడా లక్షలాది మందిరాలున్నాయి. ఎన్ని మేళాలు జరుగుతాయి. మీరు జగదాంబ పిల్లలు. ఇప్పుడు జ్ఞానేశ్వరులుగా, ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా అవుతారు. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. ఆ తర్వాత భక్తి మార్గంలో దీపావళి నాడు లక్ష్మి నుండి వినాశీ ధనాన్ని కోరుకుంటారు. ఇక్కడైతే అన్నీ లభిస్తాయి. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. మన ఆయువు 150 సంవత్సరాలు ఉంటుందని మీకు తెలుసు. తండ్రి అంటారు, ఎంతగా యోగాన్ని జోడిస్తారో అంతగా ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఈశ్వరునితో యోగాన్ని జోడించి యోగేశ్వరులుగా అవుతారు. మనుషులైతే భోగేశ్వరులు. భగవంతుణ్ణి వికారి మురికి పట్టిన వస్త్రాలను శుభ్రం చేస్తారు అని అంటారు కూడా. తండ్రి అంటారు, నన్ను చాకలి అని కూడా అంటారు. నేనొచ్చి ఆత్మలందరినీ శుభ్రం చేస్తాను. ఆ తర్వాత శరీరం కూడా కొత్తది మరియు శుద్ధమైనది లభిస్తుంది. తండ్రి అంటారు, నేను క్షణంలో మొత్తం ప్రపంచంలోని వస్త్రాలను అనగా ఆత్మలను శుభ్రం చేస్తాను. కేవలం మన్మనాభవగా అయినట్లయితే ఆత్మ మరియు శరీరం పవిత్రంగా అవుతాయి. ఇది మంత్రం కదా. క్షణంలో జీవన్ముక్తి. ఇది ఎంత సహజమైన ఉపాయం. తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. నడుస్తూ తిరుగుతూ కేవలం తండ్రిని స్మృతి చేయండి. నేను మీకు కొద్దిగా కూడా వేరే ఏ కష్టం ఇవ్వను. కేవలం స్మృతి చేయాలి. ఇప్పుడు మీకు ఒక్కొక్క క్షణంలోనూ ఎక్కే కళ జరుగుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు సేవకుణ్ణై వచ్చాను. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మీరే పిలిచారు. సరే పిల్లలు అనొచ్చేశాను అంటే నేను సేవకుణ్ణైనట్లే కదా. ఎప్పుడైతే మీరు చాలా పతితంగా అయ్యారో అప్పుడే తీవ్రంగా ఆర్తనాదాలు చేస్తారు. ఇప్పుడు నేనొచ్చాను. నేను కల్పకల్పము వచ్చి పిల్లలైన మీకు ఈ మంత్రం ఇస్తాను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. మన్మనాభవ అర్థం కూడా ఇదే. మన్మనాభవ మధ్యాజీభవ అనగా తండ్రిని స్మృతి చేసినట్లయితే విష్ణుపురికి యజమానులుగా అవుతారు. మీరొచ్చిందే విష్ణుపురి యొక్క రాజ్యాన్ని తీసుకోవడానికి. రావణపురి తర్వాత విష్ణుపురి ఉంటుంది. కంసపురి తర్వాత కృష్ణపురి ఉంటుంది. ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి అంటారు, ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించండి. ఇప్పుడు మనం 84 జన్మలు పూర్తి చేశాము. ఈ పాత శరీరాన్ని వదిలి మనం కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతూ ఉంటాయి. అంతటి ధైర్యం చేయాలి. సన్యాసులైతే బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటారు. బ్రహ్మతత్వంలో లీనమైపోతామని భావిస్తారు. కాని బ్రహ్మతత్వం అనేది నివసించే స్థానం. వాళ్ళు తపస్సులో కూర్చుండిపోతారు. మేము బ్రహ్మతత్వంలోకి వెళ్లి లీనమైపోతాము అని భావిస్తారు. కాని ఎవ్వరూ తిరిగి వెళ్లలేరు. బ్రహ్మతత్వంతో యోగాన్ని జోడించినంత మాత్రాన పావనంగా అవ్వరు. అక్కడికి ఒక్కరు కూడా వెళ్లలేరు. పునర్జన్మలనైతే తీసుకోవాల్సిందే. తండ్రి వచ్చి సత్యాన్ని తెలియచేస్తారు. సత్యఖండాన్ని సత్యమైన బాబా స్థాపన చేస్తారు. రావణుడొచ్చి అసత్యఖండాన్ని తయారు చేస్తాడు. ఇప్పుడిది సంగమయుగం. ఇందులో మీరు ఉత్తమోత్తములుగా అవుతారు. అందుకే దీనిని పురుషోత్తమ యుగం అంటారు. మీరు గవ్వ నుండి వజ్రం వలె అవుతారు. ఇది అనంతమైన విషయం. ఉత్తమోత్తమమైన మనుషులు దేవతలు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగంలో కూర్చున్నారు. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారు చేసేది ఉన్నతోన్నతమైన తండ్రి. వారు ఉన్నతోన్నతమైన స్వర్గ వారసత్వాన్ని మీకిస్తారు. మరి మీరీ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?
తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. పిల్లలంటారు, పాపా, మేం మర్చిపోకుండా ఉండే విధంగా మాపై కృప చూపించండి. ఇదెలా సాధ్యము? బాబా డైరెక్షన్ పై నడుచుకోవాలి కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితం నుండి పావనంగా అవుతారు. సలహాపై నడుచుకోండి కదా. అంతేకాని ఏమని ఆశీర్వదించాలి? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ స్వయాన్ని గవ్వ నుండి వజ్రం వలె తయారు చేసుకోవాలి. ఒక్క తండ్రి స్మృతిలో ఉంటూ స్వయం యొక్క వస్త్రాలను అనగా ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, ఇప్పుడు కొత్త ఇంట్లోకి వెళ్ళాలి. అందుకే ఈ పాత ఇంటి పట్ల అనంతమైన వైరాగ్యం కలిగుండాలి. ఈ పాత శ్మశాన వాటికపై మనం పరిస్థాన్ను తయారు చేస్తామనే నష ఉండాలి. వరదానము, దయాదృష్టి ద్వారా ద్వేష దృష్టిని సమాప్తం చేసే నాలెడ్జ్ఫుల్ భవ. ఏ పిల్లలైతే ఇతరుల సంస్కారాలను తెలుసుకుని సంస్కార పరివర్తన చేసుకోవాలి అనే తపనలో ఉంటారో, వీరింతే అని ఎప్పుడు అనుకోరో, వారినే నాలెడ్జ్ఫుల్ అంటారు. వారు స్వయాన్ని చూసుకుంటారు మరియు నిర్విఘ్నంగా ఉంటారు. వారి సంస్కారాలు బాబా సమానంగా దయార్థ హృదయం కలిగి ఉంటాయి. దయా దృష్టి అనేది ద్వేష దృష్టిని సమాప్తం చేసేస్తుంది. ఇటువంటి దయార్థ హృదయులైన పిల్లలు ఎప్పుడూ పరస్పరం ఘర్షణ పడరు. వారు సుపుత్రులుగా అయి రుజువును చూపిస్తారు. స్లోగన్, సదా పరమాత్మ చింతన చేసేవారే నిశ్చింత చక్రవర్తులు. వారికి ఏ విధమైన చింత కలగదు. అవ్యక్త సూచనలు, ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. స్వ ఉన్నతి మరియు సేవ యొక్క ఉన్నతి రెండింటిలోనూ ఒకరు చెప్పారు మరియు ఇంకొకరు హాజీ అన్నారు అన్నట్లుండాలి. ఈ విధంగా సదా ఏకత మరియు దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి. ఏ విధంగా దాదీల ఏకత మరియు దృఢతతో కూడిన సంఘటన పక్కాగా ఉందో, అదే విధంగా రత్నాలైన మీ సంఘటన కూడా పక్కాగా ఉండాలి. అప్పుడు సంఘటనా శక్తి ఏది కావాలంటే అది చేయగలుగుతుంది. సంఘటనకు స్మృతి చిహ్నం పంచపాండవులు. ఓం శాంతి.